నిలిపివేసే అవకాశం ఉందా? ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, కూంబింగ్ నిలిపివేయాలని మావోయిస్టులు కోరడాన్ని మరి రాష్ట్రాలు అంగీకరిస్తాయా? సో ఒకటి, ఇప్పుడు ఇది ఒక రాష్ట్రం తీసుకోవాల్సిన నిర్ణయం కాదు, కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకోవాలి. ఓకే, సో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించిన జోనల్ కమిటీ తరపున ఇవాళ ఒక అధికారిక ప్రకటన అనుకుందాం మనం, ఎందుకంటే వాళ్ళు నవంబర్ 22వ తేదీ అక్కడ ఉంది ఆ లెటర్లో అధికారిక ప్రకటన వాళ్ళు లాంటిది ఒకటి జారీ చేసి వాళ్ళు ఏం చెప్పారంటే, ముగ్గురు చీఫ్ మినిస్టర్కి లెటర్ రాశారు. దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి, విష్ణుదేవ్ సాయి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ప్లస్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ, మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులకు లెటర్ రాస్తూ అనంత్ మావోయిస్ట్ పార్టీకి సంబంధించి అనంత్ నుంచి మూడు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఏం చేశారంటే, మేము సరెండర్ కావాలన్న నిర్ణయానికి మేము వచ్చాము, అయితే ఈ ఆయుధాలను విడిచిపెట్టి ప్రభుత్వ పునరావాసం మిగతా వాటి చర్చించడానికి మాకు కొంత సమయం కావాలి, మూడు రాష్ట్రాల ప్రభుత్వం మాకు సమయం కావాలి, అందుకు మాకు 3 నెలల సమయం ఇవ్వండి, ఫిబ్రవరి 15వ తేదీ వరకు మాకు సమయం ఇవ్వండి, 2026 ఫిబ్రవరి 15 వరకు సమయం ఇవ్వండి. ఇంకోటి అంటూ మమ్మల్ని నమ్మండి, మేము ఇదేదో మా బలం పెంచుకునేందుకు కాదు, ఇదేంటంటే మాకు ఇప్పుడు ఎక్కడ కూడా మాకు చర్చించుకోవడానికి అవకాశం లేదు, మా మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కో చోట ఉన్నారు, మేమందరం కలుద్దామంటే అది ఎన్కౌంటర్ అవుతుంది, సో మాకు వేరే ప్రసార సాధనం ఏమీ లేదు, సో ఈ కూంబింగ్ నిలిపేస్తే మేము కలుసుకొని మాలో చర్చించుకొని నెక్స్ట్ పునరావాసం ఏంటి అన్నది చర్చిస్తాం. అయితే ఫిబ్రవరి 15 వరకు అందుకని అడుగుతున్నాం. కేంద్ర ప్రభుత్వం ఏదైతే గడువు విధించిందో మార్చ్ 31 అన్నారో, ఆ మార్చ్ 31 లోపే ఉంది కాబట్టి ఈ గడువు మాకు ఇవ్వండి. ప్లస్ పీజీఎల్ఏ వారోత్సవం అంటే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ సంబంధించి కూడా ప్రతిసారి మేము ఉత్సవాలు జరుపుతాం, ఆ ఉత్సవాలు కూడా జరపం. ప్లస్ ఆల్ ఇండియా రేడియోలో దీన్ని టెలికాస్ట్ చేయండి. ఆల్ ఇండియా రేడియోలో టెలికాస్ట్ చేస్తే ఏంటంటే, నక్సలైట్ దగ్గర సెల్ ఫోన్ ఉందనుకోండి, ఈజీగా లొకేషన్ ద్వారా ఎక్కడున్నారో ఈజీగా ఇప్పుడు ట్రాక్ చేసే పరిస్థితి వచ్చింది. సెల్ ఫోన్ రావడంతో మావోయిస్టులు పూర్తిగా అంతమైపోయారు. లొకేషన్ ట్రాక్ చేస్తే పోలీసులు ఎక్కడున్నారో ఎగ్జాక్ట్ లొకేషన్ పట్టుకుంటారో వాళ్ళను చంపేయచ్చు. సో అందుకని వాళ్ళకి చేరేందుకు మార్గం ఏంటంటే, ఆల్ ఇండియా రేడియోలో దీన్ని ప్రసారం చేయండి. ఆల్ ఇండియా రేడియోలో ప్రసారం చేస్తే మా వాళ్ళందరూ కూడా మావోయిస్టులు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళు రేడియో వార్తలు వింటారు. ఆ విన్న వాళ్ళకు కూడా ఐడియా వస్తుంది. మేము ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ప్లస్ మహారాష్ట్ర 3 రాష్ట్రాల జోనల్ కమిటీ ఏదైతే ఉందో ఈ విధంగా మేము చర్చలకు ప్రతిపాదించామని మా సహచరులకు కూడా తెలుస్తుంది అని చెప్పి మీడియాకు రిక్వెస్ట్ చేసి, సీనియర్ జర్నలిస్టులు, యూట్యూబర్లు, తర్వాత ప్రజాప్రతినిధులు ఎవరైతే మాకు అండగా ఉన్నారో వాళ్ళంతా మాకు ప్రభుత్వానికి మధ్యవర్తిత్వం వహించండి అంటూ ఇవాళ రిక్వెస్ట్ చేశారు. సో కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఇంకా రెస్పాన్స్ రాలేదు. వీళ్ళు 3 రాష్ట్రాల చీఫ్ మినిస్టర్ చేశారు, కానీ అల్టిమేట్ గా ఇది అమిత్ షా, నరేంద్ర మోడీ తీసుకోవాల్సిన కాలు. చర్చిద్దాం దీని మీద అంటే ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ నేతలు కూడా ఆల్మోస్ట్ ఇక లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్న పరిస్థితి. మనతో పాటు ప్రియా చౌదరి గారు ఉన్నారు స్టూడియోలో, మౌనికా శుంకర్ గారు ఉన్నారు, అదేవిధంగా జర్నలిస్ట్ సాయి గారు జూమ్ లో జాయిన్ అవుతున్నారు, పోటు రంగారావు గారు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నుంచి ఉన్నారు, అదేవిధంగా సిపిఎం నేత గఫూర్ గారు ఉన్నారు, ప్రతాప రామకృష్ణ గారు మావోయిస్ట్ వైలెన్స్ బాధితులు, గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా ఉండే మావోయిస్టులు గతంలో ఆయన మీద అటాక్ కూడా చేశారు, క్రాంతి కిరణ్ గారు మాజీ ఎమ్మెల్యే కూడా ప్రస్తుతం మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా మౌనికా శంకర్ గారు, సో ఏమంటారు, ఇప్పుడు మావోయిస్టులు అయితే రెడీ, గన్ డౌన్ చేసింది రెడీ, ఒక్క 3 నెలల టైం ఇవ్వండి అని అడుగుతున్నారు. 3 నెలల టైం ఇచ్చిన తర్వాత ఏంటిది నెక్స్ట్? అప్పుడైనా సరెండర్ అవ్వాల్సింది, సరెండర్. అయితే ఈ 3 నెలల్లో ఏం చేస్తారు? ఎక్కడెక్కడైతే ఏమేమైతే నిధులు దాచిపెట్టుకున్నారో వాటన్నిటిని క్యాష్ చేసుకుంటారా? సరెండర్ అవ్వాలి అని డిసైడ్ అయిన తర్వాత నెక్స్ట్ మినిట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ కదా. మొన్ననే మనం చూసినాం 400 కిలోల బంగారం దొరికిందంట. ఇది ఎట్లయిపోయిందంటే, మనము ఒక సిద్ధాంతం కోసం వెపన్స్ చేతిలో పట్టుకున్న తర్వాత దాని నుంచి మనకి ఎట్లాంటి
డెవలప్మెంట్ కనిపిస్తలేదు. ఇప్పుడు మావోయిస్టులు ఇంతగనంగా ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి పోరాటం చేసి వాళ్ళు ఎక్కడైనా ఒక స్కూల్ స్థాపించిండ్రా, ఒక హాస్పిటల్ స్థాపించిండ్రా, ప్రజల కోసం ఏమైనా చేసిండ్రా? వాళ్ళు ఏ స్థాయిలో నుంచి వెళ్ళి మొదలు పెట్టిండ్రో ఇప్పుడు బయటకు వచ్చినాక కూడా అదే స్థాయిలో ఉంటే మళ్ళీ ప్రభుత్వమే వాళ్ళకు పునరావాసం కల్పించాల్సిన పరిస్థితి వాళ్ళది. సరే, మరి వెల్త్ డిస్ట్రిబ్యూషన్ చేసినామని వాళ్ళకు వాళ్ళు చెప్పుకుంటున్నట్టయితే మరి వెల్త్ డిస్ట్రిబ్యూషన్ చేసి మీరు ప్రజల్లో ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేయగలిగినరు? అది రాజ్యాంగబద్ధమైన ప్రక్రియనేనా వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అనేది? మీరు రాజ్యాంగబద్ధంగా మా ప్రాణాలకు రక్షణ కావాలి, రైట్ టు లివ్ అని మీరు మాట్లాడుతున్నప్పుడు వెపన్స్ చేతబట్టుకున్న తర్వాత మీకు రైట్ టు లివ్ అనే మాటకు మాట్లాడే అర్హత, అధికారం మీరు వెపన్ చేతిలో పట్టుకున్న తక్షణమే మీరు అధికారం, అర్హత కోల్పోయినరు. కాబట్టి ఎప్పుడైనా ఏదైనా హింసతోని చేయలేము. అందుకే అంబేద్కర్ గారు క్లియర్ గా కమ్యూనిజం అనేది ఒక విదేశీ సిద్ధాంతం, ఆ సిద్ధాంతానికి భారతదేశంలో చోటు లేదు అని చెప్పారు వారు. ఇందుకే చెప్పిండ్రు, ఎందుకంటే అల్టిమేట్లీ మీకు ఎండ్ రిజల్ట్ మీకు ఏముంటది అంటే మీరు ఎట్లయితే ఒట్టి చేతులతో పోయినరో అదే ఒట్టి చేతులతో తిరిగి వస్తారు. కానీ మధ్యలంతా మీరు చేసింది ఏంటిది? హింస, వైలెన్స్. మీ వాళ్ళని మీరే చంపుకుంటూ వెళ్ళిండ్రు. మీరు గిరిజనులను చంపిండ్రు, ఛత్తీస్గఢ్ లో, బీజాపూర్ లో చంపిండ్రు, బక్సర్ లో చంపిండ్రు. వీళ్ళు తక్కువైనట్టు మీరు సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ని చంపిండ్రు, సిఆర్పిఎఫ్ జవాన్లను చంపిండ్రు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ జవాన్లను చంపిండ్రు. అంటే అల్టిమేట్లీ రక్త చరిత్ర తప్ప దీనిలో మీరు సాధించింది ఇంతవరకు ఏంటిది అంటే ఏం లేదు. ఎక్కడైనా సమాజంలో ఏదైనా దేశం వ్యాప్తంగా మన సమాజంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని అన్నింటినీ కూడా మనం రాజ్యాంగబద్ధంగానే మనం పరిష్కారం ఇంతవరకు తీసుకున్నాం, కానీ ఆయుధం చేతుల్లో తీసుకోలేదు. ఒక వ్యక్తి అట తనకేదో ప్రాణ నష్టం ఉందని చెప్పేసి వెపన్ కోసం లైసెన్స్ వెపన్ తీసుకున్నాక ఆవేశంతో, క్షణిక ఆవేశంతో ఇంట్లో వ్యక్తుల మీదనే కాల్పులు జరిపి చంపేసిందంట. లాస్ట్ కి హంతకుడైంది. తన ప్రొటెక్షన్ కోసం పట్టుకున్న వెపన్ లాస్ట్ కి తననే హంతకుడిగా చేసి జైల్లో పెట్టే పరిస్థితికి తెచ్చుకుంటున్నాం. ఈ ఆయుధాలు ఎప్పుడైనా కూడా మనిషిని అట్లే తీసుకెళ్తాయి. కాబట్టి కమ్యూనిజం అనే దానికి ఫ్యూచర్ లేదు అన్న విషయం అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడే చెప్పిండ్రు. అందుకే మన దేశం ఎప్పటికి కూడా కమ్యూనిస్ట్ నేషన్ కాదు. ఒకవేళ మీకు ఈ దేశాన్ని కమ్యూనిస్ట్ దేశం చేయాలి అన్న ఉద్దేశం ఉంటే మీరు ప్రజల్లోకి రావాలి, ప్రజల చేత ఎన్నుకోబడాలి. ఇప్పుడు యాక్సెప్టబుల్ కాదా? ఫిబ్రవరి 15 ఒక 3 నెలలు టైం ఇవ్వండి అని అంటారు. సరెండర్ అనేది వెంటనే సరెండర్ అవ్వడం చాలా ఉత్తమం. ఎందుకంటే మీరు ఎట్లాగో ఉట్టి చేతులు చర్చించుకోవాలి కదా. ఎక్కడెక్కడో ఉన్నారు కామ్రేడ్స్, ఇప్పుడు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ చెల్లా చెదురుగా ఉన్నారు. మేమేమైనా చర్చిద్దామంటే అవకాశం లేదు. అందుకని ఆల్ ఇండియా రేడియోలో కూడా టెలికాస్ట్ చేయండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. ఆల్ ఇండియా రేడియో ఒక్కటే మార్గం. ఇది ఈ కాల్ తీసుకోవాల్సింది హోమ్ మినిస్టర్ డెఫినెట్లీ. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడెక్కడ ఏమేం టైం ఇవ్వడం వల్ల బఫర్ టైంలో వాళ్ళు ఇంకేమన్నా యాంటీ నేషనల్ యాక్టివిటీస్ చేస్తారా లేదా సెట్ అయిపోతారా, జనజీవన స్రవంతిలోకి వస్తారా అనేది ఈ కాల్ డెఫినెట్లీ హోమ్ మినిస్ట్రీ నుంచి తీసుకోవాల్సింది. కానీ నేను అడిగేది ఏంటంటే మీరు ఈ 3 నెలల టైం తీసుకొని చేసేదేముంది? ఎందుకంటే ఎట్లాగో మీరు మళ్ళీ జనజీవన స్రవంతిలోకి వచ్చినాక మీకు పునరావాసం కింద మిమ్మల్ని చూసుకోవాల్సింది ప్రభుత్వమే. అదేదో ఇప్పుడే అయిపోతే మీకు కూడా టైం సేవ్ అయిపోతుంది అన్నది నా ఒపీనియన్. ఓకే, క్రాంతి గారు, సో ఏంటి ఒపీనియన్? వాళ్ళు రిక్వెస్ట్ చేశారు జర్నలిస్టులు. మేడం గారు దానికి బాగా కలరింగ్ ఇచ్చి బాగా అద్భుతంగా స్క్రిప్ట్ చెప్పగలిగారు, చూసుకుంటూ ఎక్కడెక్కడ ఏం జరిగింది. ఒకసారి బహుశా చరిత్ర తెలియకపోవచ్చు, తెలంగాణ జిల్లాలో కావచ్చు, ఆంధ్ర బార్డర్స్ లో కావచ్చు, వాళ్ళు ఏం చేసారు ఏందన్నది తెలుసుకుంటే తను ఇంకా బాగా మాట్లాడే వాళ్ళే. కానీ ఒకటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఏం చేసారు, వాళ్ళు చర్చలకు వస్తారా రారా అని పక్కన పెడితే ఒక మానవీయ కోరం అనేది మీరు పాకిస్తాన్ మీద అర్ధాంతరంగా యుద్ధాన్ని ఎందుకు ముగించారు? ఫస్ట్ మీకు మోడీకి సమాధానం దొరికితే దీన్ని కూడా మీకు సమాధానం దొరుకుతుంది. అంటే ట్రంప్ చెప్పిండని మోడీ గారు నేను రాత్రికి యుద్ధాన్ని చేసి ఒకటే ఒక బాంబులు వేసేసి అదే సైనిక స్థానంలో బేల్ చేసిన యుద్ధాన్ని ఊహించినప్పుడు ఈ దేశంలో పౌరులు, సరే మీరు అంటున్నట్టు ఆ సిద్ధాంతం కాలం చెల్లిందా ఇంకో చెల్లిందా తర్వాత విషయం. ఇక్కడ ఉన్న మన పౌరులే, మన వాళ్ళే మార్గాన్ని ఎంచుకొని మారుతుంది సమాజం, ఇట్లయితే మేము మార్చగలుగుతామని వాళ్ళు ఒక నమ్మిన సిద్ధాంతం ప్రకారం వాళ్ళు పోయేది. వాళ్ళు సరే అది తప్పని మీరు అనుకున్నప్పుడు మీరు వాళ్లకు సమయం ఇవ్వడంలో మరి ప్రభుత్వానికి కానీ బీజేపీ అనుసరిస్తున్న మేధావి వర్గానికి వచ్చిన కష్టమేందో ఇక్కడ అర్థమవుతలేదు. అంటే
రక్త పిపాసులు లెక్క, అంటే ప్రాణాలని హరించాలి అంతే అనేది మీరు చెప్తున్నారు కదా. వాళ్ళ అమాయకుల ప్రాణాలు తీసేసింది అని చెప్పి, మరి మీరు కూడా ఇప్పుడు వాళ్ళ ప్రాణాలు తీయడం అయితే మీరు కూడా మొగ్గు చూపుతున్నారు కదా. సో ఎందుకంటే సమాజంలో ఉన్న వాళ్ళము, నాలుగు ప్రపంచంలో ఉన్న వాళ్ళము అటువంటి హింసను కాదని అనుకుంటున్నప్పుడు, ఆ హింసకు స్వస్తి పలకాలనుకున్నప్పుడు ఇరు వర్గాల మధ్యలో ఒక సామరస్యపూర్వక వాతావరణం ఏర్పడాలి. అటువంటి వాతావరణాన్ని ఏర్పడకుండానే ఏకపక్షంగా మేము చంపేస్తాము అనే ధోరణి ఇది నిరంకుశానికి దారితీస్తుంది. నిరంకుశమేది కదా, దారిగా కాదు, నిరంకుశంగానే వ్యవహరిస్తున్నది చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే, నేను దాదాపు 20 years గా దగ్గరగా చూస్తున్నాను. ప్లస్ నేను సీనియర్ జర్నలిస్ట్ కూడా వాళ్ళ వ్యవహారాన్ని దగ్గరగా కవర్ చేసిన వ్యక్తిగా నేనేంటంటే, 3 రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ అయిన వ్యక్తి ఉండడు. బహుశా ఇది వచ్చిన ఆ స్టేట్మెంట్ దాన్ని ఫేకనని కానీ వాళ్ళ 3 రాష్ట్రాలకు ఒక ఇన్ఛార్జ్ ఉండదు. ఇట్లాంటి క్రైసిస్ పరిస్థితుల్లో వాళ్ళు చెప్తున్నారు కదా, ఒకరికొకరు సీసీ మీటింగ్ పెట్టుకోకుండా కొన్ని సంవత్సరాలైంది వాళ్ళే చెప్పుకోగలుగుతారు. మరి 3 రాష్ట్రాలు ఈ ఇన్ఛార్జ్ ఎక్కడ పుట్టిండ్రు, ఎవరు పుట్టించారు, ఏంది అనేది నాకైతే అర్థం కాదు. కానీ వాళ్ళకు సౌదర్న్ బ్యూరో, ఈస్టర్న్ బ్యూరో, అట్లాగే నార్థన్ బ్యూరో. సో ఇవాళ ఈ స్టేట్మెంట్ ఫేక్ అంటున్నారా ఈ స్టేట్మెంట్? నేను ఒకటి, వాళ్ళు చర్చలకు వచ్చే ముందే చెప్పిన విషయం, మీరు మాకు గడువు ఇవ్వండి. ఎప్పుడైతే ఆ ఛత్తీస్గఢ్ లొంగిపోయిన ఆశాన్న అధికార ప్రతినిధిగా ఉన్నారో తను చెప్పారు, మీరు మాకు గడువు ఇవ్వండి, మేము మా కేంద్రంతో మాట్లాడుకోవాలి, మాట్లాడుకుంటూ వస్తే మాట్లాడుకోవడం ద్వారా మళ్ళీ బలం పెంచుకోవడం తాత్కాలికంగా అని అనుకుంటే ఎట్లా? ఇప్పుడు మన డికే అరుణ గారు జాయిన్ అయ్యారు చర్చలో. ఆమె ఏం చెప్తున్నారంటే, రాజశేఖర రెడ్డి హయాంలో చర్చలు జరిగిన తర్వాత, విఫలమైన తర్వాత ఫస్ట్ అటాక్ చేసింది తన తండ్రినే. 2005 ఆగస్టు 15వ తేదీన చర్చలు విఫలమైన తర్వాత ఆ విధంగా చేస్తారనుకోలేదు, మళ్ళీ బలం పుంజుకొని చంపేశారు నా తండ్రిని అని ఆమె చెప్పారు. మళ్ళీ అలా జరగడానికి గ్యారెంటీ ఏంది? చర్చలు జరుగుతున్న సమయంలోనే ఎన్కౌంటర్ జరిగినాయి. ఇక్కడ ఒకవైపు హైదరాబాద్ లో చర్చలు జరుగుతున్నప్పుడే పోలీస్ దళాలు పోయి కూంబింగ్ చేసినాయి. అక్కడ కదా చర్చలు బ్రేక్ అయినాయి. సో అది అక్కడ బ్రేక్ చెప్తున్నా. అప్పుడు అటువంటి జరిగినాయి కనుక ఇప్పుడు కన్స్ట్రక్టివ్ గా ఒక పెద్ద మనుషులు మధ్యవర్తులుగా పోయి అప్పుడు జరిగి ఉంటుంది అనుకున్నాం. సరే, ఇప్పుడు అప్పుడు ఏం జరిగింది, ఏం చేయాలని నేను పోకపోయినా కూడా ఇప్పుడు ఒక మధ్యవర్తులుగా ఉండి ఎవరైనా సరే తనలాంటి పెద్ద మనుషుల మధ్యవర్తిగా ఉండి, ఓకే మీరు వస్తారు కదా, వచ్చినప్పుడు ఎట్లా చర్చ చేద్దాము, ప్రతిభకు ఉండాలి కదా. నీకు నాకు గొడవ ఉన్నప్పుడు, నీకు నాకు మధ్య ఒక ఇష్యూ ఉన్నప్పుడు అది ఎటో సమస్యపూర్వకంగా జరగాలి కదా. కానీ అవన్నీ ఏం లేకుండా ఇంకొక ఎవరిని మేము చంపేస్తాము, మాకు లొంగిపోయిన తీసుకుంటామంటే ఇదంతా రాక్షసంగా వ్యవస్థ లెక్క. ఇంకో వైపు ఏమో తుపాకీ పట్టుకుంటే నాథరామ్ గాడ్సే హీరోగా ట్రీట్ చేస్తారు. నాథరామ్ గాడ్సే గాంధీని చంపిన నాథరామ్ గాడ్సే మీకు హీరో అవుతాడు. ఇక్కడ పేదల పక్షం వహించే వాళ్ళు మీకు హీరోలు కనపడరు. మేము కూడా హీరోల వల్ల పని చేపట్టే మీరేమంటారు? తన మనోజ్ గారు ఇంకా తన ఏదో చెప్తున్నారు, ఇక్కడ హాస్పిటల్ పెట్టినారు, రండి చూపిస్తారు. నేను పోయినాను దండకారణ్యంలో, నేను పోయి కవర్ చేసినాను. హాస్పిటల్లు, స్కూళ్లు, అక్కడ వ్యవసాయము, ఆదివాసులు నేర్పించింది మావోయిస్టులు. మరి ప్రభుత్వాలు ఎందుకు ఫెయిల్ అయిపోయినండి? ఎందుకు పోలేదండి? మావోయిస్టులు ఎప్పుడు పోయిన దండకారణ్యంలో? వాళ్ళు 80s తర్వాత పోయిన వాళ్ళు 80s చెప్పేదండి. వాళ్ళు 80s తర్వాత దండకారణ్యంలో పోయినారు. 40 ఏళ్ల స్వాతంత్రం వచ్చింది కదా. 40 ఏళ్ల నుంచి 1980 వరకు వాళ్ళకి ఎందుకు స్కూల్స్ లేవు, ఎందుకు తిండి లేదు? హిడ్మా కోర్టు సంపాదించుండు 400 కిలోల బంగారం దొరికింది అంటారు కదా. మరి హిడ్మా తల్లి కనీసం కట్టుకోవడానికి బట్టలేని పరిస్థితి అందరూ చూసినా కదా, చూసింది కదా. ఇవన్నీ వదిలిపెట్టి తప్పుడు ప్రచారాలని అంటే వరుస ఎన్కౌంటర్ ఎవరైతే ప్రజల కోసం పనిచేస్తారో వాళ్ళ పట్ల ఒక చెడు అభిప్రాయాన్ని గురించి ఒక ప్రాపగండ చేయడానికి బీజేపీ నాయకత్వం ప్రయత్నం చేస్తూ తప్పించి నిజంగా ఇక్కడ గ్రౌండ్ లో ఏం జరుగుతుందని వాళ్ళు ఏమో ఇక్కడ పరిశీలిస్తుందని మాత్రం నాకు కనిపించట్లేదు. క్రాంతి కుమార్ గారు, ఇప్పుడు వరుస ఎన్కౌంటర్ల తర్వాత మాత్రమే ఆయుధాలు వదిలేందుకు సిద్ధమని చెప్తున్నారు. అంటే నిజమైన మార్పా లేకపోతే వ్యూహాత్మకంగా వెనక్కి అడిగేసినట్టు అనుకోవచ్చు? పిలవండి, మీరు పిలిచి మాట్లాడండి. మీ ప్రభుత్వం పిలిచి మాట్లాడినప్పుడు తెలుస్తుంది కదా. మీరు కానీ మేము కానీ ఇక్కడ ఉండి మాట్లాడతాం కదండి మేడం. మీ ప్రభుత్వం ఎవరైతే ఉంటారో వాళ్ళు పిలిచి మాట్లాడండి. ఏమంటారు, మిషన్లు పెట్టండి, నిజంగా ఉత్తరా లేదంటే అబద్ధం మాట్లాడుతురా అనేది. అసలు ఏం చొరవ తీసుకోకుండానే వాళ్ళు రారు, మాట్లాడరు అని ఇదేం తీరండి. సాయి గారు, క్రాంతి గారు మళ్ళీ వస్తారు మీ దగ్గర. సాయి గారు, జర్నలిస్ట్ సాయి గారు ఏమంటారు? 3 నెలల గడువు ఇప్పుడు ఇవాళ చూసిందైతే మధ్యప్రదేశ్ దీని మీద పూర్తి అనుభవం ఉంది కాబట్టి ఓ పాయింట్ చెప్పారు, 3 రాష్ట్రాలకు ఉండదని. ఇందులో ఒకటి
ఆ లెటర్ లో నాకు కూడా ఒక అనుమానం ఉంది. ఆయన చెప్పినట్టు 3 రాష్ట్రాలకు సంబంధించిన ఇన్ఛార్జి ఉండరు ఒక ఎత్తు అయితే, రెండవది ఆ లెటర్ అడ్రస్ చేసిన మధ్యప్రదేశ్ కి ఛత్తీస్గఢ్ కి మహారాష్ట్ర అంటే 3 బీజేపీ పాలిత రాష్ట్రాలు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎందుకు అడుగుతారు వాళ్ళు? అయితే మాకు కొంచెం అవకాశం ఇప్పించమని తెలంగాణ సీఎం అడగాలి. ఎందుకంటే కాస్త బీజేపీ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర స్పెషల్ జోనల్ కమిటీ అనంత్ పేరు మీద వచ్చింది. మొన్న కూడా ఇట్లాంటిదే ఇంకోటి ఏదో లెటర్ వచ్చింది, ఆ తర్వాత మేము రిలీజ్ చేయలేదని మావోయిస్టులు చెప్పారు. కాబట్టి ఆ 3 రాష్ట్రాల సీఎంలు అయితే అడగరు నాకు తెలిసి. మీరు కాస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఆ 3 రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు చాలా వరకు లొంగిపోయి ఉన్నారు. అయితే ఎవరైనా ఇప్పుడు దేశంలో లొంగిపోవాల్సిన నక్సలైట్లు ఎవరు లొంగిపోవాలనుకుంటే తెలంగాణలో లేకపోతే హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక ముఖ్యమంత్రులు అడిగితే కొంచెం ప్రయోజనం. ఎందుకంటే ఇప్పుడు మిగతా రాష్ట్రాల్లో లొంగిపోయిన చోట్ల చూస్తే కనుక మనం వాళ్ళ ఆయుధాలతో లొంగిపోవాల్సి వచ్చింది, లేదా అరెస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలో జరిగినటువంటి ఏంటి, వాళ్ళు లొంగిపోవడానికి వస్తే అరెస్ట్ విధించారు, ఎన్కౌంటర్ చేశారు అనే ప్రచారం జరిగింది. పోలీసులు దాన్ని నిరాకరిస్తున్నారు, పట్టుకున్నాం మేము స్పాట్ లో అని చెప్తున్నారు. కానీ హెడ్బా లాంటి వ్యక్తికి సంబంధించిన టీం అంత ఈజీగా ఒక్క తుపాకీ గుండు కూడా పేలకుండా గబక్కం జరిగిపోతాడు అనేటటువంటిది మావోయిజం కార్యకలాపాలకు సంబంధించి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా అంటారు. రెండవది హిడ్మా దళము లేదా దేవుజీ దళం వాళ్ళు సెక్యూరిటీగా ఉండేటటువంటి వాళ్ళు అంత ఈజీగా లొంగిపోరు. ఎలాంటి ప్రతిఘటన లేకుండా చక్కగా ఒక హోటల్ లాంటి దాంట్లో బిల్డింగ్ లో కూర్చోవటం, వచ్చిలో అందరూ ఇళ్ళగానే పోలీసులు వాళ్ళు వచ్చేసేసి లైన్ లో నుంచుని మమ్మల్ని పట్టుకెళ్ళండి అన్నటువంటి కోణం ఉండదు. కాబట్టి సంథింగ్ ఏదో జరుగుతుంది. దళంలో ఒక కాన్సెప్ట్ అయితే స్పష్టం. ఒకప్పుడు నిజం, తిండి, బట్ట, వసతి లాంటిది లేని రోజుల్లో మావోయిజం అనేటటువంటిది కాస్త గిరిజన ప్రాంతాల బాగుకి కారణమైంది. వీళ్ళు వీళ్ళ దగ్గర పెద్దవాళ్ళని కొట్టి పేదవాళ్ళకి పెట్టారు కాబట్టి వాళ్ళంటే ఒక గౌరవం వచ్చింది. అయితే కాలక్రమంలో గిరిజన ప్రాంతాలు నేను చూశాను, ఏజెన్సీలో తిరిగాను, అడవుల్లో నక్సల్ సెక్టర్ ఇలా ఎన్ని చూసాం. ఆ ప్రాంతాల్లో అప్పటికిప్పటికి తేడా ఏంటంటే ఇప్పుడు ఆ ప్రాంతాల్లో ఆర్థిక స్తోమత పెరిగింది, తిండి, బట్ట, వసతి లాంటి వాటికి గతంతో పోల్చుకుంటే మెరుగైన జీవనం ఉంది. దానికి తోడు ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ గంజాయి స్మగ్లింగ్లు, అదే గంజాయి తయారీలు, దానికి అనుగుణమైనటువంటి పరిశ్రమలు లేకపోతే మైనింగ్లు జరుగుతుంటే మొదట్లో వ్యతిరేకించిన మావోయిస్టులు ఆ తర్వాత వాళ్ళని చూసి చూడనట్టు వదిలేయడం ప్రారంభించడంతో ఆ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు వచ్చినాయి గిరిజనులకి. అదివరకు 30 రూపాయలు రోజుకి కూలితో నెలంతా బతకలేక పనస తొనలో ఒక రోజు తిని, పనస తొక్కలో ఒక రోజు తిని, ఆ పనస చెట్లతో పండించినటువంటి వాటితో తిని తీవ్రమైన అనారోగ్యం పాలై ఆ పైన వేల మంది ప్రాణాలు కోల్పోయినవి ఉన్నాయి ఇక ఏజెన్సీ ఏరియాలో. అలాంటి స్టేజ్ నుంచి మావోయిస్టులకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ వల్లనన్న పోలీసులు కానీ ప్రభుత్వ యంత్రాంగాలు కానీ ఆ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచడం ప్రారంభించారు. అదే సమయంలో ఇప్పుడు టూరిజం డెవలప్మెంట్ కావచ్చు, వీటన్నిటితో పాటుగా ఈ నేను చెప్పినట్టు మైనింగ్, గంజాయి లాంటి వాటిలో ఇవాళ 500 నుంచి 1000-1500 కూలీలు వస్తాయి వాళ్ళకి. కాబట్టి ఒక ఆర్థిక స్తోమత ఏర్పడినప్పుడు కడుపు నిండిన తర్వాత ఆరంభానికి కారణమైనటువంటి వాళ్ళు ఇప్పుడు కమ్యూనిస్టులు వాస్తవంగా చెప్పాలంటే సిద్ధాంతాన్ని నేను వ్యతిరేకిస్తాను, కానీ కమ్యూనిస్టు లేకపోతే ఈ దేశం పేదలు బతుకుంటే వాళ్ళు కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే పేదలకు సంబంధించినటువంటి జీవితాల్లో వాళ్ళు పోరాడినట్టు, వాళ్ళు ఆనాడు తిండి, బట్ట, వస్తు కోసం పోరాడారు. దాని మీద అనేక ఉద్యమాలు చేశారని మనం జర్నలిస్ట్ గా కవర్ చేశాం. ఇవాళ అవి దొరికినాయి కాబట్టి కమ్యూనిజం అవసరం లేదు అదే పేదలకి, అందువల్ల నష్టపోతున్నారు కమ్యూనిస్ట్. ఇవాళ వాళ్ళు లేకపోవడం వల్ల ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఏజెన్సీ మన ఈ దాన్ని ఏమంటారు టాప్ ఉద్యోగాలు, కార్పొరేట్ ఉద్యోగాలు ఎవరికైనా సెక్యూరిటీ ఉన్నా అదే కార్మిక వర్గంలో కమ్యూనిస్టుల పోరాటాల వల్ల సెక్యూరిటీ లభించింది. వాళ్ళని తీసేయాలంటే ఇంత జీతం కావాలి, ఇంత డబ్బులు ఇవ్వాలా, ఇన్ని నెలల ఇది ఇవ్వాలంటారు. వాళ్ళు లేకపోయేటప్పటికి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నటువంటి పింక్ స్లిప్ అంటే పీక్ అవతల పడేస్తారు. ఎక్కడో మీడియాలో ఎంతమంది ఉద్యోగాలు ఎట్లా కష్టపడుతున్నారు. కాబట్టి వాళ్ళు లేని కష్టం ఈ రోజు సమాజానికి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈనాటి తరానికి కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి ఆ పోరాటాల వ్యవహారం తెలియదు కాబట్టి. బట్ సైద్ధాంతికంగా అయితే భారతదేశానికి సంబంధించినటువంటి ఇష్యూస్ కమ్యూనిస్టులు లేబర్ లాస్ దాని వరకు ఉంటే పరిమితమయ్యేది. వాళ్ళు మతంలోకి వచ్చారు కదా, మతం అంటే ఏ మతం లేకుంటే పర్లేదు కానీ హిందూ మతం మీదనే పడితే ఇంతవరకు అయితే కార్మిక చట్టాల వరకు ఓకే. వాళ్ళు మతం అంటే హిందూ మతం వ్యతిరేకం అంటే ఏ మతం లేదంటే అన్ని మతాలను వ్యతిరేకించాలి, ఒక హిందూ మతాన్ని వ్యతిరేకిస్తే అదే ప్రాబ్లం. ఇండియన్ మెంటాలిటీతో ఆలోచిస్తే బాగుంటది, అది మనం అది సుదీర్ఘ సబ్జెక్ట్. అయితే ఇక్కడ ఇవాళ ఇందులో చూస్తుంటే ఏంటంటే వాళ్ళకి టైం ఇవ్వడము జరగదు, అలాగే వీళ్ళు కాల్చడము తప్పదు. దాన్ని మనం మానవత్వము, మానవ హక్కులు, పౌర హక్కులు అంటే చచ్చిపోయిన పోలీసుకి పౌర హక్కులు ఉంటాయి, చచ్చిపోయిన సైన్యానికి పౌర హక్కులు, మానవ హక్కులు ఉంటాయి. వాళ్ళని చంపినప్పుడు వీళ్ళకి తెలియనప్పుడు, వీళ్ళని చంపినప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుకోవడం అనవసరం.
అదొక యుద్ధం నడుస్తుంది. ఆ యుద్ధంలో ఒక వర్గం మీద ఆయుధాల ఆధిపత్యం కోసం పోరాటం జరుగుతుంది. అట్లాంటప్పుడు దాంట్లో వీళ్ళది న్యాయం వాళ్ళది న్యాయం అని ఎవరి దోవన వాళ్ళు మనం వాళ్ళకి సపోర్ట్ వీళ్ళకి సపోర్ట్ అనేది అనవసరం. బేసిక్ గా ఆయుధం పట్టుకున్నటువంటి వాడు ఖచ్చితంగా రాజ్యానికి శత్రువే. రాజ్యాన్ని మేము సాధించాలి అనుకోవడం ఖచ్చితంగా ఆయుధాలతో అసాధ్యం. విశాలమైనటువంటి భారతదేశాన్ని ఆయుధంతో శాసించగలం అనుకోవడం అమాయకత్వం. కాకపోతే ఇవాళ లొంగిపోయినటువంటి వాళ్ళ కేసులు చూడండి, చిన్న పిల్లల కేసులు కనబడతారు ఎక్కువగా. మనకి యంగ్స్టర్ ఏజ్ లో ప్రతి ఒక్కళ్ళు మనం అందరం కమ్యూనిస్ట్ యంగ్ ఏజ్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కడుపు పండినప్పుడల్లా తిరగబడతాం, ఇంట్లో వాళ్ళ మీద గొడవ పడతాం, అందరితో గొడవ పడినప్పుడు అందరూ మనకు కమ్యూనిస్ట్. వయసు పెరిగే కొద్దీ జరిగిన కష్టాలు నష్టాలు మన ఇళ్లలో సమాజంలో ఎదురయ్యే అంశాలు చూసుకున్నాక మనలో వచ్చే పరివర్తన ఇది సాధ్యం కాదులే, ఇది సాధ్యం అవుతుందిలే అనుకునే పరివర్తనతో మనం మార్పు చెందుతుంటాం. కాబట్టి ఇవాళ అయితే కమ్యూనిజానికి ఈ కార్పొరేట్ విద్యలు వచ్చాక కమ్యూనిస్టుల పోరాటాలకు పాపం యువతరం దొరకట్లేదు. అడవుల్లో ఉన్నటువంటి వాళ్ళు పాపం గవర్నమెంట్ స్కూళ్లలో చదివిన వాళ్ళని పట్టుకెళ్లి వాళ్ళు వినియోగించుకుంటున్నట్టు కనబడుతుంది. వాళ్ళకి పెద్దగా సిద్ధాంతం మీద అవగాహన ఉన్నట్టు కనిపించడం లేదు. ఆ ఇంపాక్ట్ వాళ్ళ నష్టాన్ని చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇవాళ రోజునైతే నాకు తెలిసి ప్రభుత్వాలేమి యుద్ధం ఆపు, వీళ్ళు యుద్ధం ఆపరు. ఇది ఫిట్ ఆ క్విట్ అనేటటువంటి సిస్టమ్ అన్నమాట. బ్రతకడమా చావడమా అన్నటువంటి అది మార్చి డెడ్ లైన్. కాబట్టి మేబీ మావోయిస్టు రహిత సమాజం సాధ్యం అంటే కమ్యూనిస్ట్ ఐడియాలజికల్ రహిత దేశం సాధ్యం కాదు. కాకపోతే యాక్టివ్నెస్ తగ్గుతుంది అంతే. ఓకే, ప్రియా చౌదరి గారు ఏమంటారు మీరు? చర్చలకు సమయం ఇవ్వాలా, 3 నెలలు ఇవ్వాలా వద్దా? ఇక్కడ యాక్చువల్గా సాయి గారు చాలా క్లియర్ గా చెప్పింది ఏంటంటే ఇక్కడ చర్చలకు సమయం ఇవ్వడం అనేది ప్రభుత్వం చేయదు. తర్వాత వీళ్ళు సాయుధ పోరాటానికి ఆయుధాలు వదలటం అనేటటువంటిది జరగదు. ఎందుకంటే 2005లో మనం చూసాం. మనం ఓ పక్క క్రాంతి గారు అన్నట్టుగా ఓ పక్క చర్చలు జరుగుతున్నాయి, ఇంకొక పక్క ఎన్కౌంటర్లు జరిగాయి. అంటే ఇక్కడ సిద్ధాంతము వీళ్ళు విడిచిపెట్టడానికి, ఆ సిద్ధాంతం పుట్టిందే ఆయుధంతో కాబట్టి దాన్ని విడిచిపెట్టడానికి అనేటటువంటిది ఇప్పుడు కొంతమంది ఏజ్ అయిపోయిన తర్వాతనో లేకపోతే దాంట్లో నుంచి ఇమడలేకనో లేకపోతే వేరే కారణాల చేతనో స్వచ్ఛందంగా రాజ్యాంగానికి లొంగారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళ పోరాటం అనేటటువంటిదే ఆయుధంతో, ఆయుధమే వాళ్ళ పోరాటం అండి. దాన్ని వదిలేసేసేయమనంటే వాళ్ళు ఎలాగో యాక్సెప్ట్ చెయ్యరు. అది అలాగే యాక్సెప్ట్ చేయకుండా ఉండడం అనేటటువంటిది ప్రభుత్వం ఉపేక్షించదు. రెండో విషయం ఏంటంటే డెవలప్మెంట్ విషయానికి వస్తే ఒకప్పుడు డెవలప్మెంట్ అనేటటువంటిది గిరిజన వర్గాల్లో కానివ్వండి లేకపోతే ఆ ప్రాంతాల్లో కానివ్వండి వాళ్ళలో అక్షరాస్యత అనే కంటే కూడా ఒక విధమైనటువంటి ఒక దాన్ని ఏమంటారు ఎడ్యుకేషన్ అనేటటువంటి వాళ్ళని ఎడ్యుకేట్ చేయటం, ప్రపంచం మీద ఎడ్యుకేట్ చేయటం అంటే ఏం చేశారు? పేదరికం మీద తిరగబడమని ఎడ్యుకేట్ చేశారు. అలాగే వాళ్ళకి ఏవైతే గిరిజన ప్రాంతాల్లో అందట్లేదో వీటన్నిటికీ కారణం ప్రభుత్వం మీద పడమని ఎడ్యుకేట్ చేశారు తప్ప పుస్తకం పట్టుకోవాలంటే ఆ పుస్తకాలు ఏ పుస్తకాలు చదివించారు? ఏ రామాయణ భారత భాగవతాలు ఎందుకు చదివించాలండి? అవి కేవలం విప్లవానికి సంబంధించినటువంటి గీతాలు పుస్తకాలు ఎందుకు అక్కడ ఉన్నాయండి? తర్వాత ఆ గిరిజనులే బాగుపడలేదని నేను చెప్పట్లా. పడినటువంటి వాళ్ళు ఆ టైంలోనే 90s లో ఉన్నప్పుడే ఆ టైంలోనే ఎంతమంది బయటకు వచ్చి ఎడ్యుకేట్ అయ్యారు? ఇవన్నీ మనం ఆలోచించాలి. ఇంకొకటి, నేను కూడా ఆ ప్రాంతాల్లో పర్యటించిన దాన్ని, నేను అక్కడ ఎపిసోడ్స్ చేసుకొచ్చిన దాన్ని. కొండ నుంచి మొదలు పెడితే అటు సుకుమ, తర్వాత సౌత్ బస్తరు, జగదల్పూర్ వరకు నేను ప్రయాణం చేసి వచ్చా. ఎక్కడా కూడా కొన్ని ప్లేసులో మనం లోపలికి వెళ్తేనండి రోడ్లు ఉండవు సార్. నేను ఎప్పుడు ఐఎమ్ టాకింగ్ అరౌండ్ 2009లో అనుకుంటా, రోడ్డు ఉండదు. అసలు వెళ్ళాలి అని అంటే అక్కడ సూమోల్ లాంటివి వాహనాలు మాత్రమే వెళ్తాయి. మామూలు మీరు కార్ తీసుకొని వెళ్తే ఇంకా లోపలికి వెళ్ళడానికి అక్కడ ఉండదు. అక్కడ స్కూల్స్ నడవ్వు. స్కూల్స్ ఉంటాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి, కానీ స్కూల్స్ నడవ్వు. ఎక్కడ ఏ విధమైనటువంటి గవర్నమెంట్ అభివృద్ధి అనేది ఉండదు. ఎందుకు అనంటే అక్కడ నాకు వాళ్ళు చెప్పింది, నేను అక్కడ సేకరించిన సమాచారం, వీళ్ళు కనుక కాంట్రాక్టర్స్ ఎవరైనా సరే అక్కడికి రోడ్లు వేయడానికి వచ్చారు అనంటే వీళ్ళతోటి ప్రాబ్లమ్. అలాగే రోడ్లు వేసినా దాన్ని ఉంచరు, స్కూల్స్ కట్టినా ఆ స్కూల్స్ లో అవి నడవడం అనేటటువంటిది చేయదు. ఇలాంటివి ఎన్నో నేను చూసాను. ఆల్రెడీ నేను ఆన్ స్క్రీన్ కూడా నేను ఒక ఛానల్ కి కూడా నేను ఇచ్చాను, అది ఎపిసోడ్స్ అన్ని కూడా నేను ఇచ్చాను ఉన్నది. తర్వాత ఇక్కడ ఏం జరిగింది అనంటే అసలు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటిది ఏంటి, అభివృద్ధి అనేటటువంటి పదము ప్రభుత్వం మాట్లాడుతుంది, ఇటు ఆయుధం చేపట్టిన వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళు చెయ్యని అభివృద్ధి ఏంటి అనేది వీళ్ళు చేశారా అనేటటువంటిది వీళ్ళు మనకు ఒక రిపోర్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ప్రభుత్వాలు కూడా అడవుల్లో
ఉన్నటువంటి వాళ్ళ యొక్క నెగ్లిజెన్సీ, వాళ్ళ డెవలప్మెంట్ ఎందుకు చేయలేదు అనేటటువంటిది ప్రభుత్వం కూడా చెప్పాలి. దిస్ ఈజ్ జస్ట్ లైక్ ఏ సిజర్స్ అండి. ప్రభుత్వము చెప్పాలి ఎందుకు గిరిజనులు ఎందుకు పట్టించుకోలేదు, వాళ్ళతో ఎందుకు వెళ్ళలేదు, వాళ్ళని ఎందుకు ఇగ్నోర్ చేశారు అనేటటువంటి వీళ్ళు అడిగే ప్రశ్నలకి ప్రభుత్వం సమాధానం ఇవ్వాలి. అలాగే వీళ్ళు అక్కడ ఉండి చేసినటువంటిది ఏంటి అని అంటే ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఎంతమందిని ఏ విధంగా బాహ్య ప్రపంచంలోకి తీసుకొచ్చారు. ఇవాళ మనం అందరం కూడా సాయి గారు అన్నట్టు అందరం కమ్యూనిస్టులమే. నేను కమ్యూనిస్ట్ కులం నుంచే కుటుంబం నుంచే వచ్చాను. నేను ఇవాళ మనందరం కూడా చదువుకొని ఇక్కడ ఉన్నటువంటి హిందూ మా తాత అదే సార్ కమ్యూనిజంలో మా తాతగారు మాకు నేర్పింది అన్యాయం జరిగితే ఖచ్చితంగా రిఫార్మేషన్ ఎట్లా ఉండాలని నేర్పించారు. అలాగే నీ ధర్మము నీ ఇది ఏంటనేది కూడా బ్యాలెన్సింగ్ గా నేర్పించారు. నిజమైన కమ్యూనిస్ట్ అంటే మా తాతగారు, నేను చెప్తున్నాను, బేఫికర్ గా చెప్తాను నేను. ఎందుకంటే ఆయన కమ్యూనిస్ట్ నాయకుడు అయ్యుండి శ్రీరామనవమి చేసేవారు, అలాగే ఏదైనా పండగలుంటే చేసేవాళ్ళు, ఏది ఉన్నా అందరినీ కూడా ఆ లేబర్ ఎంతమంది మా ఇళ్లకు వచ్చేవాళ్ళు అంటే వాళ్ళందరికీ కూడా ఈ సంస్కృతి సంప్రదాయాన్ని ఆయన ఏనాడు ఇది కాదని నేను చెప్పిన మనిషి అయితే కాదు. సో అలా నేర్చుకొని వచ్చిందాన్ని కమ్యూనిజం అంటే నాకు తెలిసిన కమ్యూనిజం అదే. అంతేగాని ఆయుధం పట్టుకొని గవర్నమెంట్ మీద తిరగబడ నేను తిరగబడుతున్నాను సార్. ఇవాళ ఎందుకు తిరగబడట్లేదు? సాయి గారు తిరగబడట్లేదా? క్రాంతిగారు లేరా? లేకపోతే అక్కడ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు లేరా? ఈవిడ లేరా? క్వశ్చన్ చేయట్లేదా మనము? ఖచ్చితంగా ఎందుకు జనజీవన స్రవంతిలోకి మనం వచ్చి ఎందుకు ఫైట్ చేయటం లేదు, ఎందుకు రాలేదు, ఎందుకు అనంటే మావో సిద్ధాంతాన్ని ఏంటి అనంటే ఆన్సర్ కమ్స్ ఫ్రమ్ ద బ్యారల్ గన్. తుపాకీ నుంచి మాత్రమే సమాధానం దొరుకుతుంది అనేటటువంటి ఒక హింస నుంచి తీసుకున్నటువంటి ఆ పదాన్ని ఇక్కడ వ్యాపింపజేసి డెవలప్మెంట్ అనేటటువంటిది పక్క దేశం నుంచి మనం అడాప్ట్ చేసుకుని దాన్నే అని చెప్పి మనం దేశంలో సగం రుద్దేసినటువంటి దాని ఫలితమే ఈ రోజుకి ఇంకా ఇంత సాయుధ పోరాటం జరుగుతున్నా, అలాగే గవర్నమెంట్ లో డెవలప్మెంట్ అని మాట్లాడుతున్నా ఇంతవరకు గిరిజన ప్రాంతాలు ఎందుకు డెవలప్ అవ్వట్లేదు? ఇద్దరు సమాధానం చెప్పాలి సార్ ఇప్పుడు మనకి, ఒకళ్ళే కాదు. సో గఫూర్ గారు, సిపిఎం నేత గఫూర్ గారు మనతో పాటు ఉన్నారు. గఫూర్ గారు ఏమంటారు? ఇప్పుడు 3 నెలల సమయం ఇవ్వాలా వద్దా? మీ పార్టీ స్టాండ్ మీకు మిగతా పెద్దలందరికి నమస్కారం అండి. ఇప్పుడు కమ్యూనిజాన్ని మీరు నక్సలైట్లు ఏదైతే ఇప్పుడు తీవ్రమైనటువంటి ఒక అంతర్గత సమస్యను ఎదుర్కొంటున్నారో వాళ్ళ ఫెయిల్యూర్ ను మొత్తం కమ్యూనిజం ఫెయిల్యూర్ గా చెప్పేసి చూసేటువంటి ధోరణి అది సరైనది కాదండి. అది కాదు. కమ్యూనిజం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ నక్సలిజం. ఇప్పుడు ఏదైతే భారతదేశంలో 67 లో వచ్చిందో నక్సలిజం పేరుతో వచ్చినటువంటిది, తర్వాత అనేక గుంపులైపోయిన వాళ్ళు ఈ మావోయిస్ట్ పార్టీ ఇదంతా పుట్టుకొని వచ్చాను. నేను దాని వివరాలకు పోను. నా పాయింట్ ఏంటంటే కొంతమందికి చాలా సంతోషం అనిపిస్తుంది, ఆనందం అనిపిస్తుంది. అయిపోయింది, కమ్యూనిజాన్ని తొక్కేసినాం. కమ్యూనిజాన్ని తొక్కేయడం ఈ ప్రభుత్వం కాదు, వీళ్ళ తరం కాదు, వీళ్ళ నాయనతరం కూడా కాదు. కమ్యూనిజం అనేది పేదల ఆకలి నుంచి పుట్టింది. మీరు పేదరికాన్ని పెట్టి, నిరుద్యోగాన్ని పెట్టి, ధరల పెరుగుదల పెట్టి, సమాజంలో సంపద అంతా ఇష్టం వచ్చినట్టు కొల్లగొట్టుకునే అవకాశం కల్పిస్తున్నప్పుడు కమ్యూనిజం ఎప్పుడు చచ్చిపోదండి, కమ్యూనిజం పోరాడుతుంది. ఇప్పుడు మనకు నక్సలైట్ల యొక్క సమస్య వచ్చింది. ఇప్పుడు నక్సలైట్లకు 3 నెలల సమయం ఇవ్వాలా లేదా అనేది. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే సార్, దయచేసి కొంచెం ఆలోచిస్తే తెలంగాణ విముక్తి అప్పుడు ఏది నిజాం ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునేటప్పుడు అక్కడ ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో సాయుధ పోరాటం జరుగుతుండింది. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తర్వాత నెగోషియేట్ చేసి ఆంధ్ర మహాసభ పెద్దలతో ఒప్పందం చేసుకున్నారు. ఆ మేరకు ఏంటంటే మొత్తం అందరూ కూడా ఆయుధాలు సరెండర్ చేసేసి విరమించారు పోరాటం. అంతేకాదు, అది వదిలేయండి. ఈవెన్ సోకాల్డ్ బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నాగాలాండ్ ఒప్పందాన్ని చేయలేదా? నాగాలాండ్ సాయుధ వాళ్ళందరినీ పిలిచి ఒక ఒప్పందం చేయలేదా? అస్సాంలో జరిగిన అజిటేషన్ సమాధానం చేయలేదా? కాబట్టి ఎప్పటికి గాని సోషియో ఎకనామిక్ కాజ్ మీద ఒక పెద్ద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆ సోషియో ఎకనామిక్ కాజ్ ను పరిష్కారం చేయడానికి ఒక ప్రయత్నం చేస్తూ అటువంటి సాయుధ మార్గంలో ఉండేటువంటి వాళ్ళను జనజీవన స్రవంతిలోకి తీసుకుని వచ్చి, అయ్యా మా వైపు నుంచి కూడా మేము సమాజం యొక్క అభివృద్ధి కోసమే ఉన్నాము, మీరు తొందరపడి ఇటువంటి పోరాటంలోకి పోవాల్సిన పని లేదు, మేమే చేస్తాం అభివృద్ధి అని నచ్చ చెప్పొచ్చు, ఆ ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వాళ్ళు చర్చలకు వచ్చినారు, చర్చలు జరిగినాయి. చర్చల సందర్భంలో తర్వాత నర్సిరెడ్డి గారిని చంపారు,
అవి ఇవి ఉండొచ్చు, ఆ ఎన్కౌంటర్ నా పాయింట్ అంతా ఏమంటే ఇప్పుడు నక్సలైట్లు సార్ చాలా మంది చనిపోయినారండి. మేధావులమ్మ ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు చాలా చాలా కృత్రిమ మేధావులు ఉన్నారు. ఇంజనీరింగ్, డాక్టర్లు, ఎంతో ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళు తమ ప్రాణాలని తృణప్రాయంగా భావించి చనిపోయినారు. నేను చెప్పేది ఏమిటంటే సిద్ధాంతం తప్పు తప్ప దానికోసం బలిదానాలు ఇచ్చినటువంటి వాళ్ళని కూడా మనం కనీసం గౌరవించాలి. ఇప్పుడు చదువుకుంటే అంటే ఇప్పుడు మన టెర్రరిస్టులు అందరూ డాక్టర్లు సార్, కరెక్ట్ మన టెర్రరిస్టులు డాక్టర్ చదువుకున్నంత మాత్రం వాళ్ళు చేసిన పని కరెక్ట్ అని మనం అట్లా చెప్పడం లేదు. నేను ఆ సిద్ధాంతానికి వ్యతిరేకంగా పోరాడే వాళ్ళం మేము. అవును, ఆ సిద్ధాంతం తప్పు అని చెప్పిన వాళ్ళం. తుపాకీ గొట్టంలో రాజ్యాధికారం రాదని ఒక మాత్రం వస్తుందని చెప్పిన వాళ్ళం మేము. నా పాయింట్ ఏమంటే సార్, ఇప్పుడు ఎవరే గాని సమాజంలో ఒక వర్గం లేదా ఒక తరగతి ప్రజలు ఇటువంటి అన్రెస్ట్ వస్తున్నప్పుడు వాళ్ళు తప్పు మార్గంలో పోతున్నారు అనుకున్నా వాళ్ళతో మాట్లాడడం అనేటువంటిది సమాజం యొక్క బాధ్యత. మన ప్రజల్ని మనం సముదాయించి దారిలోకి తీసుకొని రావాలా. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా. 2009లో సిపిఎం ప్రభుత్వం వెస్ట్ బెంగాల్ అధికారులు ఉన్నప్పుడు లాల్గఢ్ లో మరి మీరు కూడా అప్పుడు చర్చలు జరపలేదు? కిషన్ జీ గుర్తునే ఉంటుంది, మల్లోజుల కోటేశ్వరరావు. కిషన్ జీ చర్చలకు రాలేదు సార్. మీరు ఒకదాని మోకాలకు అందరికీ అడుగుతున్న క్వశ్చన్, కిషన్ జీకి అప్పుడు చర్చలకు వచ్చింటే మేము చర్చలు జరిపిండే వాళ్ళము. కిషన్ జీ చర్చలకు రాలేదు. కిషన్ జీ కాంగ్రెస్ తో బీజేపీతో కుమ్మక్కైపోయి అక్కడ తిరుగుబాటు చేస్తాను మా ప్రభుత్వం పోయింది. మాకేం బాధ లేదు. మా ప్రభుత్వం పోయింది, బాధపడడం లేదు. నా పాయింట్ ఏమిటంటే 1100 మంది కార్యకర్తలు వెస్ట్ బెంగాల్లో మా కార్యకర్తలు చనిపోయినారు. తెలంగాణలో మా కార్యకర్తలు నక్సలైట్ చేతుల్లో చనిపోయినారు. ఆంధ్రాలో మా కార్యకర్తలు నక్సలైట్ చేతుల్లో చనిపోయినారు. అయినా నేను చెప్పేది ఏమిటంటే దారి తప్పిన వాళ్ళను దారిలోకి తీసుకొని రావడం కోసం ఏదైనా మార్గం ఉంటే ప్రయత్నించడం మంచిది. వాళ్ళు అఫీషియల్ గా రాసినారు లేదో నాకు తెలియదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మీరు కూంబింగ్ ఆపేయండి అంటున్నారు. మీరు అడగొచ్చు, అంటే మీరంటే గవర్నమెంట్, అయ్యా మీరు యాక్షన్స్ ఆపేయండి. మీరు ఎక్కడ ఈ పోలీస్ ఏజెంట్ అనో అదనో ఇదనో మీ వైపు నుంచి పొరపాటు జరిగితే మళ్ళా మేము మా యాక్షన్ మేము తీసుకుంటామని చెప్పొచ్చు. అట్లాగే ఇంత సాయుధ బలగాలు ఉండేటువంటి ఈ దేశంలో ఆఫ్టర్ ఆల్ ఒక 50 మందో 100 మందో 200 మందో తిరుగుబాటు చేస్తా ఉంటే పిచ్చోళ్ళు అంటారు వాళ్ళని. ఈ దేశంలో అంత సులభంగా ఈ 200 మంది 300 మంది తిరుగుబాటు చేసే పరిస్థితి అది పోయింది. అది కాబట్టి వాళ్ళకు తెలివి రావాలా. ప్రభుత్వం మానవత్వంతో ఏదైనా అవకాశం ఉందో పరిశీలించాలా. నిజంగా వాళ్ళు రాసింటే లేదు అనుకుంటే మరి మనం చేయగలిగేది ఏముందండి? తీసుకొని పోయి చంపేస్తున్నారు సార్. ఇవన్నీ ఎన్కౌంటర్లు కాదు, కొన్ని ఎన్కౌంటర్లు ఉన్నాయి, కొన్ని తీసుకొని పోయి చెప్పేస్తున్నారు. ఏపీలో జరిగింది కదా హిడ్మా ఎన్కౌంటర్, మీకున్న సమాచారం ఏంది? ఏపీలో జరిగింది నిజమైన ఎన్కౌంటరా బూటకపు ఎన్కౌంటరా? సార్ ఇప్పుడు నిజమైన ఎన్కౌంటర్ అవునా కాదా అంటే నా దగ్గర ఆధారం ఉండాలా. నేను గాల్లో 2 రకాల వాదనలు ఉన్నాయి. అయితే నేను ఒక్కటి అడుగుతాను సార్, మీకు మారేడుమిల్లిలో ఒక ఎన్కౌంటర్ జరిగితే మరుసటి రోజు కూడా ఆనే ఉంటారు నక్సలైట్లు, రండి మమ్మల్ని చంపండి. బుద్ధున్నోడు ఎవడన్నా మాట్లాడతాడు ఈ మాట? మరుసటి రోజు 8 మంది చంపేసినారు. ఒక చోట ఎన్కౌంటర్ జరిగితే సుదూర ప్రాంతానికి వెళ్ళిపోతారు కదా ప్రాణాలు కాపాడుకొని, ఎవడైనా కానీ. కామన్ సెన్స్ కదా ఇది. మళ్ళా మీరు మరుసటి రోజు ఇంకా ఎందుకు అదే దాడుల్లో పడేస్తాం కానీ 8 మందిని పడేసినారు. సెకండ్ మాత్రం నేను క్లియర్ గా చెప్తాను సార్. సెకండ్ ఎన్కౌంటర్ మాత్రం అది పట్టుకొని పోయి చంపేసిందే. అందుకోసం నేను ఇప్పుడు ఏమంటున్నాను, పోలీసు వాళ్ళు పరిష్కారం చేయలేరండి. ఇది గవర్నమెంట్ స్థాయిలో అమిత్ షా గారు, మోడీ గారు మానవత్వంతో స్పందించి ఏదైనా దారి తప్పినటువంటి వాళ్ళను ఒక దారిలోకి తీసుకొని, ఇప్పుడు మీరు మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయినాడు, ఆయనకేమో గెస్ట్ హౌస్ లో పెట్టి అన్న సౌకర్యాలు ఇస్తున్నారు. 3 నెలలు మీరు యాక్షన్ చేయకూడదు, ఎక్కడ ఎవరి మీద పోకూడదు అనే కండిషన్ ఏమైనా పెడతారా? పెట్టండి. ఆ రూపంలో దారి తప్పితే వాళ్ళందరూ తిరిగి దారిలోకి తీసుకుని వస్తే మంచి పేరు వస్తుంది. లేదు మేము చెప్పదలుచుకున్నాం, మీ ఇష్టం, దానికి మేము చేసేదే ఉంది. మేమైతే నక్సలైట్ సిద్ధాంతంతో మేము భిన్నంగా ఉన్నాం. నక్సలైట్ సిద్ధాంతాన్ని వ్యతిరేకించాం. నక్సలైట్లు మా కార్యకర్తలను కూడా చంపినారు. అయినా వాళ్ళేదో స్వార్థం కోసం వెస్ట్ బెంగాల్ లో 1100 మంది చెప్పారు కదా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఎంతమంది బలయ్యారు కమ్యూనిస్టులు?
ఇప్పుడు భద్రాచలంలో మా వాళ్ళని చంపారండి, ఖమ్మంలో మా వాళ్ళని చంపారండి, నల్గొండలో చంపారండి ఒకరినో ఇద్దరినో, నెల్లూరులో మా మాలకొండని చంపారండి, తర్వాత అతను మన్సూర్ అతన్ని మన్సూర్ అనుకుంటాను ఇంజనీరింగ్ అతన్ని చంపారండి. ఇవన్నీ చెప్పుకుంటే పేర్లు చాలా ఉన్నాయి. నేను వాళ్ళ మీద చంపినారు కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ చెప్పారు. ఎందుకంటే మీరు కొత్త పాయింట్ చెప్పారు. వెస్ట్ బెంగాల్ లో 1100 మంది సిపిఎం కార్యకర్తలు చంపారనే కొత్త పాయింట్. చాలా మందికి అది 1100 మంది చంపారు సార్. లెక్కలు మా దగ్గర. అప్పుడు తృణమూల్ కాంగ్రెస్ సపోర్ట్ చేసిందా? మమతా బెనర్జీ నక్సలైట్ సపోర్ట్ చేసింది కదా అప్పుడు. మమతా బెనర్జీ వినపడ్డలేదు సార్. మమతా బెనర్జీ అప్పుడు కిషన్ జీకి సపోర్ట్ చేసింది కదా అప్పుడు. కిషన్ జీ మమతా బెనర్జీ సపోర్ట్ చేశారు, మమతా బెనర్జీ కిషన్ జీ సపోర్ట్ చేసింది. అదంతా ఇప్పుడు నక్సలైట్లు తర్వాత చాలా చెడిపోయినారు, వేరే సంగతి. నేను దాంట్లోకి పోవడం లేదు. వాళ్ళ మంచెడ్డల గురించి చర్చ కాదు ఇక్కడ. నా పాయింట్ అంతా ఏమంటే, ఎవరైనా కానీ అయ్యా మేము సరెండర్ అయిపోతాం, మమ్మల్ని చంపొద్దు అంటే ప్రభుత్వం, వ్యవస్థ, రాజ్యాంగ యంత్రం అది కొంచెం మానవత్వంతో ఆలోచించి హింసను అవాయిడ్ చేస్తే మంచిదని మా సూచన. అవాయిడ్ చేస్తారా లేదా వాళ్ళు తెలుసుకోవాలా. ఓకే. సో మనతో పాటు మీరు విక్టిమ్స్ గురించి మాట్లాడారు కాబట్టి మనతో పాటు ప్రతాప రామకృష్ణ గారు ఉమ్మడి కరీంనగర్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా చేశారు. ఆయన శరీరంలో 3 బుల్లెట్లు ఆయన మీద ఫైర్ చేశారు 2000 సంవత్సరంలో. ఏం సార్ ఏం జరిగింది రామకృష్ణ గారు అప్పుడు మీ మీద నక్సల్స్ అటాక్ చేసినప్పుడు? సార్ మ్యూట్ తీసేసి మాట్లాడండి. మ్యూట్ అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మాట్లాడండి, మీరు మాట్లాడండి రామకృష్ణ గారు. మ్యూట్ తీసి మాట్లాడండి. వినబడట్లేదు, మీరు మ్యూట్ దివాలి. మ్యూట్ తీసేసి మాట్లాడండి రామకృష్ణ గారు. నెక్స్ట్ పోటు రంగారావు గారు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నుంచి ఉన్నారు. అంటే రంగారావు గారు మీ స్టాండ్ ఏంటి న్యూ డెమోక్రసీ? నమస్కారం భరత్ గారు. నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. నేను సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద రాష్ట్ర కార్యదర్శిని. ఓకే. అయితే మేము అభిప్రాయపడేది ఏంటంటే, ఇక్కడ చాలా మంది మాట్లాడారు, ముందు ఆ లేఖ అనేటువంటి దాన్ని నిర్ధారణ చేసుకోవాలి. పార్టీ రాసిందా లేదనేది అఫీషియల్ గా పార్టీ రాసిందనేది నేను భావించట్లేదు. ఓకే. అనేక మంది ఇప్పుడు వరుసగా లొంగిపోతున్నటువంటి క్రమంలో ఒక కమిటీ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు రాసినటువంటి లేఖ ఏమో అనేటువంటిది భావించడానికి అవకాశం ఉన్నది. సరే, మీరు అందరూ అభిప్రాయపడ్డట్టు కొంతమంది అది ఫేక్ అనేటువంటిది కూడా కొంతమంది క్రాంతి అని వాళ్ళు చెప్పారు. అది కూడా పరిశీలించి ఆ పార్టీ గాని ప్రభుత్వం గాని దానికి వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఏమైనా కూడా మేము కోరేది ఏమిటంటే, భారతదేశంలో నాగాల వాళ్ళతోని, మిజోలతోని, కుకీలతోని, అస్సాంలో ఉన్నటువంటి ఉల్ఫాతోటి అనేక మందితోటి వివిధ భారత ప్రభుత్వాలు చర్చలు జరిపి ఓ ప్రజాస్వామిక స్రవంతిలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసి, మేము మావోయిస్ట్ పార్టీ చెప్తున్నటువంటి తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తుంది అనేటువంటిది ఏదైతే నినాదం ఉందో అది సరైనటువంటి నినాదం కాదనేటువంటిది మా పార్టీ కూడా భావిస్తా ఉంది. అందుకనే ఈ దేశంలో, ఒక విశాలమైనటువంటి దేశంలో 140 కోట్ల మంది ప్రజలున్న దేశంలో, 40-50 కోట్ల మంది కార్మిక వర్గం ఉన్నటువంటి దేశంలో, రైతాంగం కూడా 40 కోట్ల మంది ఉన్నటువంటి దేశంలో, వీళ్ళందరూ ఒక ప్రజాస్వామిక చైతన్యము, అదేవిధంగా ఒక మంచి పరిపాలన ఉండాలా, ఒక సమాజం ఉండాలా, సంపద అందరికీ సమానంగా ఉండాలనే ఒక సామాజిక, సాంఘిక, రాజకీయ స్పృహ చైతన్యం లేకుండా కొద్దిమంది ఆయుధాలు పట్టుకున్నంత విముక్తి చేస్తామనేటువంటి విధానం సరైనది కాదని చెప్పి మా పార్టీ కూడా భావిస్తుంది. ఆనాటి పీపుల్స్ వార్ పార్టీతో కానీ మావోయిస్ట్ పార్టీతో కానీ మేము విభేదించి అనేక ప్రజా ఉద్యమాలే దీనికి పరిష్కారం అనేటువంటిది మేము భావిస్తాము. అయితే ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే, ఎవరైనా సరే ఇంతకుముందు చెప్పినట్టుగా అనేక విధానాల రూపంలో వెళ్ళినటువంటి ప్రజలైనా వాళ్ళని హింసాయుత మార్గంలో నుంచి తీసుకురావాలని భావించేటువంటి ప్రభుత్వం దానికి తగినటువంటి ఒక చర్యలు తీసుకోవాలి. అందుకనే ఒక శాంతియుత వాతావరణం కోసం మేము ఆయుధాలు విసర్జించడానికి కూడా సిద్ధము అనేటువంటి భావించినటువంటి వాళ్ళతోని సరైనటువంటి విధానంతోని వాళ్ళతోని చర్చలు జరిపి వాళ్ళని తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలు. ప్రభుత్వం అంటే కేవలం ఒక యుద్ధం చేసేటువంటి ఫ్యాక్టరీ కాదు. ప్రభుత్వం అంటే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల యొక్క
యోగక్షేమాల్ని, ముఖ్యంగా సమాజంలో ఉన్నటువంటి ఎక్కువ మంది ప్రజల యొక్క యోగక్షేమాల్ని చట్టానికి అనుగుణంగా నడిపేటువంటి సంస్థ, ప్రజాస్వామిక విభాగమే ప్రభుత్వం అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అందుకే ప్రభుత్వం దగ్గరే ఎక్కువ బాధ్యత ఉన్నది. ఇలా అనేక మంది దొంగలు ఉన్నారు, స్మగ్లింగ్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రజల్ని దోపిడీ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, దేశ యొక్క ఆస్తుల్ని కాజేసేటువంటి వాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఈ దేశ కీలకమైనటువంటి వనరులన్నీ చేజిక్కించుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది అసమానతలైనటువంటి దేశం అనేటువంటిది తీవ్రంగా కల్పిస్తున్నటువంటి స్థితి ఉంది. వీటన్నిటిని మార్చడానికి అదేవిధంగా చాలా పెద్ద ఎత్తున నిరుద్యోగం ఉంది, పేదరికం ఉంది, అవిద్య ఉన్నది, అదేవిధంగా లింగ వివక్షత ఉంది, కుల వివక్షత ఉంది, మత వివక్షత ఉంది. ఇన్ని రకాలైనటువంటి అసమానతలు ఉన్నటువంటి సమాజాన్ని మార్చడానికి ప్రజల చైతన్యంతో సాధ్యమవుతుంది భావిస్తాము. అందుకనే మేము ఇక్కడ భావించేది ఏమిటంటే, మేము ప్రజల చైతన్యం ద్వారానే, ప్రజా ఉద్యమ నిర్మాణం ద్వారానే ఈ దేశంలో మార్పు తీసుకురావడం. లొంగిపోవాలా? మీ ఉద్దేశం ఏంటి? లొంగిపోవాలా బేషరతుగా, లేకపోతే చర్చలు జరపాలి? మేము ఆ విధానానికి భిన్నమైనటువంటి వాళ్ళము కాబట్టి మేము అభిప్రాయపడేది అంటే, వ్యక్తులుగా ఒక్కొక్కళ్ళు లొంగిపోవడం కాదు. ఆ పార్టీ ప్రస్తుత పరిస్థితుల్లో తాము తీసుకున్నటువంటి విధానము నష్టపోతుంది అనేటువంటిది ఆ పార్టీ చెబుతున్నటువంటి నేపథ్యంలో, ఆ పార్టీయే ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది సరైన విధానం అని చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి వ్యక్తులుగా ఒకళ్ళిద్దరు లొంగిపోవడం, ఆ విధానం అట్నే కొనసాగడం అనేటువంటిది ఏదైతుందో ఇంకా చివరి దాకా నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సహజంగానే ప్రభుత్వం అనేటువంటిది పెద్దది, లక్షల మిలిటరీ సైన్యం ఉన్నది, కేంద్రీకృత రాజ్యం ఉన్నది. కానీ ఈ కేంద్రీకృత రాజ్యంలో అదేవిధంగానే కేంద్రీకృత సైన్యం ఉన్నటువంటి స్థితిలో కొద్ది ప్రాంతాలను విముక్తి చేస్తామని, కొద్ది మందితో ఈ దేశాన్ని విముక్తి చేస్తామనేటువంటి విధానమే సరైనటువంటి విధానం కాదని చెప్పి మేము భావిస్తున్నాం. అందుకే కోట్లాది మంది ప్రజల చైతన్యం ద్వారానే ఈ సమాజంలో మార్పు తీసుకురాగలుగుతాం తప్ప మరొకటి కాదని చెప్పి భావిస్తున్నాం. అందుకని ఆ పార్టీ వాళ్ళ విధానమే మార్చుకోవాలనేది మా అభిప్రాయం దీనికి సంబంధించి. కాబట్టి ఇవాళ ప్రభుత్వానికి చెప్పేది ఏమిటంటే, మేము సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీగా, ప్రజాపంద పార్టీగా చెప్పేది అంటే, ప్రభుత్వం మీద ఎక్కువ బాధ్యత ఉన్నది కాబట్టి మేము చర్చలు జరపం, ఆఖరి మనిషి దాకా అంతం చేస్తాం అనేటువంటిది అది యుద్ధ నినాదం తప్ప, ఇలా ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి యుద్ధ నినాదం లాంటిది తప్ప మరొకటి కాదు. ప్రభుత్వం అలాంటి వాళ్ళని కూడా దారి తెచ్చుకోవడానికి అనేక వ్యవస్థలు ఉన్నాయి, సంస్థలు ఉన్నాయి, వాటి ద్వారా ప్రయత్నం చేయాలా, దాన్ని నివారించాలి. అదేవిధంగా వాళ్ళు ఏదైనా హింసాయుత చర్యలకు పాల్పడితే దానికి చట్టబద్ధంగా శిక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. వాళ్ళు కూడా అనేక మా పార్టీ వాళ్ళని చంపారు, ఇంక ఇతర పార్టీల వాళ్ళని చంపారు. వాళ్ళకి చలామణి అయిన రోజులు అనేక మంది మీద హింస చంపారు. మా పార్టీ కూడా 50 మందిని చంపారు ఈ రాష్ట్రంలో. 50 మందిని చంపారు. ఖమ్మము, నల్గొండ, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ అనేక ప్రాంతాల్లో రాష్ట్ర స్థాయి నాయకుల్ని కూడా చంపారు వాళ్ళు. కాబట్టి ఆ చంపినప్పుడు మేము దానికి వ్యతిరేకంగా రాజకీయ పోరాటాన్ని కొనసాగించాము. కాబట్టి మేము అనేది ఏంటంటే, చంపడానికి కత్తికి కన్ను, పంటికి పన్ను, కన్ను కన్ను అనేటువంటిది కాదు. ప్రభుత్వం అనేది బాధ్యతాయుతమైంది కాబట్టి వాళ్ళని చట్ట ప్రకారం ఏమైనా నేరాలు ఉంటే శిక్షించాలా, చట్టబద్ధమైనటువంటి దానికి చట్ట ప్రకారం తీసుకురావాలనేటువంటిది మేము భావిస్తున్నాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రాణ నష్టం కమ్యూనిస్టుల్లో కూడా జరిగింది. ఏమండి కాదు రంగారావు గారు, ఒక్క నిమిషం, నేను మురళీ మనోహర్ గారిని అడుగుతున్నాను. మురళీ మనోహర్ గారు, ప్రాణ నష్టం కమ్యూనిస్టుల సైడ్ నుంచి కూడా జరిగింది. ఇప్పుడు గఫూర్ గారు చెప్పారు వెస్ట్ బెంగాల్లో 1100 మందిని చంపారు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కూడా చంపారని చెప్తున్నారు. బట్ వాళ్ళేమో చర్చలు జరగాలి, ఇట్లా వద్దు అని చెప్తున్నారు. చర్చలు జరగాలి, లేకపోతే ప్రభుత్వం కాల్చి చంపడం కరెక్ట్ కాదంటున్నారు. అవును, గఫూర్ గారు చెప్పింది వాస్తవము. సిపిఎం, సిపిఐ ఏ పార్టీని వదలలేదు. సిపిఐ వారు ఇంతకు ముందు వీరు చెప్పారు కదా, వీరు కూడా విప్లవ పార్టీ కదా, అయినా చంపారు కనుక ఏది అడ్డు కాదు. కాంగ్రెస్ వాళ్ళు ఎంతమంది చంపారండి? వాళ్ళు కూడా చర్చలు అనట్లేదు, బట్ కమ్యూనిస్ట్ పార్టీలు మాత్రం వాళ్ళని చంపొద్దు అని అంటారు కదా. కాంగ్రెస్ కూడా ఇప్పుడు జరుగుతున్న దీన్ని డేట్ పెట్టడాన్ని అన్ని ఖండిస్తుంది. కాంగ్రెస్ కూడా చర్చల ద్వారానే దీన్ని క్లోజ్ చేయాలనేది చెప్తుంది. జాతీయ కాంగ్రెస్ ఇంతవరకు స్టాండ్ తీసుకోలేదు, దాన్ని ఖండించలేదు, చర్చలు జరపాలని చెప్పలేదు. రాహుల్ గాంధీ గానీ ఎక్కడ కూడా చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళ ఛత్తీస్గఢ్ లీడర్షిప్ మొత్తం వైప్ అవుట్ అయింది
మహేంద్ర కర్మ ఇప్పుడు కూడా వాళ్ళ వైపు నుంచి అర్జున్ సింగ్ స్పోక్స్ పర్సన్, అర్జున్ సింగ్ మీడియేటర్ నక్సలైట్స్ తో మాట్లాడుకోవడానికి ప్రతి ఎన్నికలకు వాళ్ళు మాట్లాడుకుంటారు, తగిన సహాయం తీసుకుంటుంటారు. పదవిలో లేనప్పుడు నక్సల్ అనుకూలంగా మాట్లాడతారు, మావోయిస్టు అనుకూలంగా మాట్లాడతారు. పదవులు ఉంటేనేమో మళ్ళీ ఎన్కౌంటర్లు చేస్తుంటారు. ఇది కాంగ్రెస్ పాలసీ. అలాగే మిగతా సిపిఐ, సిపిఎం అన్ని సంస్థలు, నేనేమంటున్నానంటే మొత్తం మావోల చరిత్రనే రక్త చరిత్ర. ఈ దేశాన్ని రక్తంతో తడిపారు. వీడు వాడు అని కాదు, అడ్డం వచ్చుడని నరుకుతూ పోయారు. వేరే పని ఏం చేయలేదు. అసలు 60 ఏళ్ళు ఈ దేశంలో మావోళ్ళు ఇంకో పని చేయలేదు. అనేక పార్టీలు కూడా అనేక మందిని చంపారులేండి. ఫ్యాక్షన్ రాజకీయాలు అనేక పార్టీలు అవి కూడా ఉన్నాయి. అనేక మందిని చంపారు కదా. ప్లీజ్ ప్లీజ్ కొద్దిగా నన్ను మాట్లాడే మీరు ఇంకో మాట కూడా మాట్లాడారు. కపూర్ గారు మాట అన్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఇది ఫాల్స్ మేధావులు అని చెప్పేసి ఇటువంటి పదాలు వాడొద్దు. మనం అందరం కూర్చొని మాట్లాడడానికి కూర్చున్నాం కనుక ఎవరు ఎలాంటి దయచేసి మాట్లాడనివ్వండి గఫూర్ గారు అని అంటున్నా. నేను డిబేట్ డెకోరం మెయింటైన్ చేయండి. మెయింటైన్ డెకోరం అండి. కమ్యూనిజం నక్సలిజం ఒకటే అంటే మేధావులు ఎట్లయితారు? ఆమె ఒపీనియన్, అది చెప్పనియండి, మాట్లాడనివ్వండి గఫూర్ గారు. అన్నంత మాత్రాన ఫాల్స్ మేధావులు అవుతారా? అర్థం వచ్చిన వాళ్ళని అందరూ మీ ఇష్టమైనట్టు ముద్రేస్తారా? కొంచెం వివరణ ఇవ్వండి. చెప్పండి. వెనకేసుకొచ్చే వాళ్ళు మేధావులు అంటారా? చెప్పింది చెప్పనియండి. గఫూర్ గారు డిబేట్ డెకోరం మెయింటైన్ చేయండి. నీ ఆకలి కమ్యూనిజాన్ని గురించి మాట్లాడితే ఎట్లా మీరు? గఫూర్ గారు ప్లీజ్ కీప్ క్వైట్. మాకేం అభ్యంతరం లేదు. గఫూర్ గారు ఖామోష్ ఉండండి కాసేపు, వారిని మాట్లాడనివ్వండి. ఖామోష్ కాదమ్మా, మీ ఇష్టం వచ్చిన మాట్లాడితే ఖామోష్ కాదు. ఆయన ఒపీనియన్ అంతం చేసిన అది ఆయన ఒపీనియన్ అండి. మీరు మాట్లాడినంత వరకు విన్నాం కదా, మీరు సమన్వయం పాటించండి అని మాట్లాడారు. గఫూర్ గారికి అయితే అసలు ఎప్పుడు సమన్వయం పాటించండి సార్. గఫూర్ గారికి పేర్లోనే ఇంటాలరెన్స్ ఉంది. గఫూర్ గారు పేర్లోనే ఇంటాలరెంట్. కన్నూరు హత్యల కాండ గురించి చెప్పాలంటే చాలా చరిత్ర చెప్పాల్సి వస్తుంది. పంపా నదిలో శవాలు వేసి పంపించినటువంటి శవాల చరిత్ర చెప్పాలంటే సిపిఎం చరిత్ర చాలా చెప్పాల్సి వస్తుంది. కనుక మీరు దయచేసి గఫూర్ గారు ఫత్వా రిలీజ్ చేస్తారా ఏమి? ఫత్వా రిలీజ్ చేస్తారా ఏమి? గఫూర్ గారు మీ మాట ఒప్పుకోకపోతే ఫత్వా రిలీజ్ చేస్తారా? మొహమ్మద్ గఫూర్ గారు మీరు ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారో ఫీల్డ్ లో కూడా అలాగే చేశారు. ఫత్వా రిలీజ్ చేస్తారా ఏమి? ఆగండి, పని చేయనియరు. ఇప్పుడు చేస్తున్నారు కదా, మీకు ఇష్టమైనట్టే మీరు మాట్లాడకండి. గఫూర్ గారు ఖామోష్. దయచేసి నక్సలైట్ గురించి మాట్లాడుతాం, దాని మీద మనం మాట్లాడండి. గఫూర్ గారు సైలెన్స్. గఫూర్ గారు లేదా అందరికి అవకాశం ఇద్దాం, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడండి. అయితే అందరినీ ఫాల్స్ మేధావులు అమ్మేసి ముద్ర వేసి ఎవరిని మాట్లాడకుండా చేస్తారా మీరు? కమ్యూనిజం నక్సలిజం ఒకటి అన్నోడు ఫాల్స్ మేధావి అంటాను నేను. కమ్యూనిజం నక్సలిజం రెండు ఒకటి అన్నోడు ఫాల్స్ మేధావి నా అభిప్రాయం చెప్పింది. మేము త్యాగాలు చేసాం, మా ప్రాణాలు మేము వ్యతిరేకించాం. అయ్యో గఫూర్ గారు ఫత్వా రిలీజ్ చేస్తారేమి? ఇవన్నీ మర్చిపోయి తాత్కాలికంగా ఏదో మాట్లాడితే ఎట్లా? ఇది మీ ఇంపేషన్స్, ఇదే టెర్రరిజం అంటే. ఇదే టెర్రరిజం, ఇది టెర్రరిస్ట్ మైండ్ సెట్. భరత్ గారు
ఇదే టెర్రరిస్ట్ మైండ్ సెట్. ఒకటి కాదు, టెర్రరిస్ట్ మైండ్ సెట్. భరత్ గారు, సిపిఐ సిపిఎం భరత్ గారు వాళ్ళని నియంత్రించండి, మేము మాట్లాడతాం. ఒక్క నిమిషం మురళీ మనోహర్ గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ మీకు మీ గురించి ఏమైనా కామెంట్ చేస్తే మళ్ళీ మీ కౌంటర్ ఇచ్చేందుకు సమయం ఇస్తాను. ఎస్ మురళీ మనోహర్ గారు. ఎస్ నాకు అంటే ఆ చరిత్ర నిజంగా కూడా మోనిక లేవనెత్తింది, కానీ అది ఇంకోసారి మాట్లాడాల్సిన విషయము. చాలా ప్రత్యేకంగా మాట్లాడాలి సిపిఐ సిపిఎం వీళ్ళ చరిత్ర అంతా, కానీ ఇప్పుడు కాదు, అది సమయం ఏం కాదు, నేను కూడా ఒప్పుకుంటున్నా. అయితే నా పాయింట్ ఏంటంటే మావోయిజం నక్సలిజం దీని చరిత్రనే రక్త చరిత్ర. పుట్టుకనే తుపాకీ గొట్టంతో రాజ్యాధికారం కోసమే పుట్టింది. అడ్డం వచ్చిన వాళ్ళను నరుకుతూ పోయింది. దానికి కప్పిపుచ్చుతూ టైం టు టైం అనేకమైనటువంటి నరేటివ్స్ తయారు చేసి జనం మధ్యలో పెట్టింది. మానవ హక్కులు, పౌర హక్కులు, ఆ హక్కులు, ఈ హక్కులు, చంపడము, మాకు హక్కులు కావాలని కోరడము, ఊచకోత కోయడము, హక్కులు కావాలని కోరడము. ఈ దేశంలో ఇది రక్త చరిత్ర, మావోయిస్టు రక్త చరిత్ర. వాళ్ళు తప్పులు చేశాక తర్వాత ఏమంటారు అంటే, ఇక అందరు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్లకు ఉన్నటువంటి ఒక లక్షణం ఏంది అంటే, ఒక తప్పు చేస్తే వ్యూహంలో భాగంగా చేశాము అని, ఇంకొక ఇదేంది అని అంటే అది హిస్టారికల్ బ్లండర్స్ అని ఇది చెప్పేసి ముందుకు వెళ్ళిపోతుంటారు. వీళ్ళకి అలవాటు ఇదంతా కూడా. తప్పులు చేయడము హిస్టారికల్ బ్లండర్ అని చెప్పడము, తప్పులు చేయడము వ్యూహంలో భాగంగా తప్పులు చేయడం. కనుక 2004 చర్చలు అనేవి వ్యూహంలో భాగం అని చెప్పారు కదా చివరకు. కనుక ప్రభుత్వం వాళ్ళని మోసం చేసిందని, లేకపోతే వీళ్ళు వాళ్ళని మోసం చేశారని. కనుక అనుభవాలన్నీ మావోలతో ఏమున్నాయంటే, ఈ దేశంలో ఈ 60 ఏళ్ల అనుభవం ఏముంది అంటే, మోసపోవడమే అనుభవం ప్రభుత్వాలకు కూడా, మోసం చేయడమే వాళ్ళ అనుభవం. నేను ఎందుకు అంటున్నానంటే, నాగాలతో మిజోలతో వాళ్ళు ఒక ప్రాంతంలో, ఒక రీజనల్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు, మొత్తం భారత్ ను కబలించాలనే కోరికలు వాళ్ళకేం లేవు. కనుక ఆ రీజనల్ లెవెల్లో వాళ్ళని కంట్రోల్ చేయగలిగింది ప్రభుత్వం, చర్చలు కూడా చేయగలిగింది. ఇది మొత్తం భారత్ ను కబలించాలి. 150 జిల్లాలకు వ్యాప్తి చెందినటువంటి రెడ్ కారిడార్ తో ఉన్నటువంటి మావోలు ఈ దేశాన్ని కబలించాలి, ఈ దేశాన్ని ప్రభుత్వాన్ని కూలదోయాలి. కనుక ఇన్సర్జెన్సీ, మావోయిజం అంటే ఇన్సర్జెన్సీ. కనుక తుపాకీ గొట్టంతో రాజ్యాధికారం కోసం క్లియర్ కట్ టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్న సంస్థతో అనేక సార్లు రాష్ట్రాల్లో మోసపోయినటువంటి, లేకపోతే చర్చల ద్వారా వీళ్ళతో మోసపోయినటువంటి ప్రభుత్వము ఇప్పుడు ఏం చేసిందంటే, చిత్తశుద్ధితో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజాన్ని క్లోజ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నది. ఇది తప్ప. దీనికి డేట్ పెట్టారు, డేట్ పెట్టి చంపుతున్నారు, ఖతం చేస్తామని. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజాన్ని ఖతం చేయడం ప్రభుత్వం యొక్క పని. అదొక్కటే కాదు, ఇస్లామిక్ టెర్రరిజాన్ని ఖతం చేయడం పని. ఎక్కడెక్కడ రెండో తుపాకు ఉందో దాన్ని ఖతం చేయడం. సార్ ప్లీజ్ సార్, ఒక మాట మీరు ఎంత టైం ఇస్తారు? అసహనం ఎందుకు? మిమ్మల్ని సిద్ధాంతం చెప్పడానికి టెర్రరిస్ట్ గా మారిన నక్సలైట్, మీ వాదంతా వింటూ ఉండాలి. టెర్రరిస్ట్ గా మారిన మాజీ నక్సలైట్ గఫూర్, అది విడిచిపెట్టి మీరు మీ సిద్ధాంతం అంతా కమ్యూనిస్ట్. మరి ఎందుకంత ఇంటాలరెంట్ అండి వారికి? ఎందుకంత ఇంటాలరెంట్? డాటా తీస్తుంటే మాట్లాడివ్వండి. పార్టీలో ఎలక్ట్ అయిన క్రిమినల్స్ ఎంత మంది అని చూస్తుంటే 99 మంది వచ్చింది. ఇప్పుడు బీజేపీ పార్టీ గురించి సార్ మురళీధర్ గారు చాలా సౌమ్యంగా, బీజేపీ చాలా స్వచ్ఛమైన పార్టీ, బీజేపీ చెప్పట్లేదండి మీరు. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు చెప్పిందే మాట్లాడుతున్నాను నేను. మరి బీజేపీ అంటే ఇప్పుడు ఉన్నారు, మావోయిస్ట్ క్రిమినల్స్ ఉన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎలక్ట్ అయినోడు క్రిమినల్ అయితే ద్రోహియాడా? మోస్ట్ ఇన్ఫిషియెంట్ ఫెలోస్ మీరు అందరు కూడా. మీరెవరు?
అబద్ధాలు మాట్లాడుతాను చెప్తున్నాం. మాట్లాడుతాను చెప్తున్నాం. ఏదో మీ ప్రభుత్వం ఉన్నది, ఇష్టం వచ్చి మాట్లాడతాం. చేశాను ఈ దేశం మళ్ళీ అవకాశం మురళీ మనోహర్ గారు మురళీ గారు ఈ దేశంలో హింస పోవాలని కోరుకుంటే మీ తీవ్రత ఉండదు. క్రాంతి గారు మురళి గారు ఒక్క నిమిషం, మీరు ఇద్దరు మాట్లాడుతూ వినబడట్లేదు. మీకు సమస్య మీరు కోరుకుంటే టీవీ నడిపిస్తున్నది, జీటీవీ నడిపిస్తున్నది. ఒక్క నిమిషం మురళీ మనోహర్ గారు, క్రాంతి గారు, మురళీ మనోహర్ గారు మీరు చెప్పండి. మురళీ మనోహర్ గారు మురళీ మనోహర్ గారు మీరు కన్క్లూడ్ చేయండి. ఒక 2 minutes చెప్పండి. మీరు చెప్పిన తర్వాత మళ్ళీ అవకాశం ఇద్దాం. ఇంకా ప్రతాప్ రామకృష్ణ గారు మాట్లాడారు. 1 minute లో క్లోజ్ చేస్తాను. నేను ఏమంటున్నానంటే ఇది యొక్క రక్త చరిత్ర. ఈ ప్రభుత్వము చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఇస్లామిక్ లాస్ట్ 10 years లో దేశంలో జమ్మూ కాశ్మీర్ ను దాటి టెర్రరిజం ఇక్కడికి రాలేదు. ప్రతి నిత్యం ఒక బాంబు వేలేది, దిల్సుఖ్నగర్ లో బాంబు వేలేది, గోకుల్ చాట్ లో బాంబు వేలేది, బాంబేలో బాంబు వేలేది, ఢిల్లీలో బాంబులు వేలేవి. గత 10 years గతంలో అలా పేలుతూ ఉండేవి. అదంతా కంట్రోల్ అయింది. ఇంకా జమ్మూ కాశ్మీర్ లో ఉంది. ఇస్లామిక్ టెర్రరిజం కంట్రోల్ అయింది. అలాగే ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం కూడా కంట్రోల్ అవుతుంది. దీన్ని మనమంతా స్వాగతించాలి. అట్లాగే సరెండర్ పాలసీ అనేది ఒకటి ప్రభుత్వం తీసుకొచ్చింది. దీన్ని మనం స్వాగతించాలి. నక్సలైట్లు అందరినీ కూడా ఊచకోత కోయడం లేదు. వాళ్ళందరూ వచ్చి హ్యాపీగా జనజీవితం కలవడానికి కావాల్సిన ఏర్పాటు చేసింది. హ్యూజ్ మనీ ఇస్తుంది. పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా వచ్చి ఎందుకు వచ్చారు అని అంటే పాలసీ మార్చుకోవడానికి సిద్ధం అవుతున్నారు. సరెండర్ కావడానికి ప్లేస్ ఇచ్చారు కనుక ఏమాత్రం సంశయం లేకుండా వాళ్ళు వచ్చి సరెండర్ కావడానికి ఎందుకు వేణుగోపాల్ గారు మరోజు ఎందుకు ప్రకటన చేశారు, రండి అని ఫోన్ నంబర్ ఎందుకు ఇస్తున్నారు? ఇవన్నీ కూడా వాళ్ళు ఎస్కేప్ అవుతూ, ఈ దాడుల నుంచి ఎస్కేప్ అవుతూ వచ్చేసి ఫ్రీగా ప్రభుత్వంతో కలిసిపోవడానికి, వాళ్ళ ఆయుధాలు ఇవ్వడానికి ఇవన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఊరికే వరుస పెట్టి చంపుడు కాదు. మొన్న 30 మంది 40 మంది దొరికారు, కానీ చనిపోయింది 5-6 మంది. వాళ్ళు రెసిస్ట్ చేసిన వాళ్ళు మాత్రమే ఎన్కౌంటర్ అయ్యారు. కనుక డోంట్ థింక్ ఇది అమానుషంగా చంపడం వరుస పెట్టి కాదు ఇది. కానీ అందరిని, వీలైనంత మందిని, ఎక్కువ మందిని దీంట్లోకి శాంతియుత మార్గంలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం. అలా అని లొంగిపోయారని అవమానం చేయాల్సిన పని లేదు. ఎవరైతే సరెండర్ అవుతున్నారో, ఎవరైతే లొంగిపో వాళ్ళందరూ కూడా గొప్ప వాళ్ళు. ఆలోచించి సరెండర్ అవుతున్నారు. ఇది రైట్ కాదు ఇది అని